హలో అండి. ఈ రోజైతే నేను మా నాన్నగారు మా తోట మిరప తోటని చూడ్డానికి రావడం జరిగింది. మిరప తోట మొక్కలు ఎలా ఉన్నాయో చూడ్డానికి వచ్చాము. అలాగే మిరప తోటకి ఏదైనా పురుగు పట్టిందా, ఎలాంటి మందు కొట్టాలి అనేది చూడ్డానికి రావడం జరిగింది. మా మిరప తోటలోని కొన్ని మొక్కలు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన మొక్కల ప్లేస్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి పెట్టాలి. అలాగే ఈ మొక్కలకి మందు కూడా స్ప్రే చేయాల్సి వస్తుంది. ముందైతే మొక్కల మీద మందు అనేది స్ప్రే చేయాలి. అలాగే డ్రిప్ పైపుల ద్వారా వాటర్ ద్వారా మొక్క వేర్లకి మందు అనేది వెళ్ళేలాగా డ్రిప్ పైపుల ద్వారా నీళ్ళ ద్వారా అయితే మందు అయితే మనము వదులుకోవాలి. ఈ మిరప మొక్కల మధ్యలో కలుపు గడ్డి మొలుస్తుంది. ఆ కలుపు గడ్డికి కూడా మనము మందు అయితే స్ప్రే చేసుకోవాలి. లేకపోతే మిరప మొక్కలు ఎదుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. బలం అనేది ఉండదు. ఎక్కువ ఎరువులు అనేది మిరప మొక్కలకి అందించడం వల్ల ఆ గడ్డి అనేది ఆ బలం ఎరువులు అనేది తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఎక్కువగా కలుపు గడ్డి అనేది పెరుగుతుంటే మనము తీసేసుకోవాలి. మొక్క బలానికి బాగుంటుంది. మిరప పంట అనేది మొక్కలు నాటిన దగ్గర నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనము అశ్రద్ధగా జాగ్రత్తగా చూసుకోకపోతే దీనిలో తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తుంటాయి. అలా తెగుళ్ళు రావడం వల్ల మిరప పంట మనము నష్టాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. అసలే గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల మిరప రైతులు అనేది చాలా నష్టాల్లో ఉండిపోతున్నారు. అందువల్ల మిరప మొక్కలు వేసిన దగ్గర నుంచి జాగ్రత్తగా చంటి పిల్లోల్లాగా చూసుకుంటే దీని ప్రాఫిట్ కూడా బాగానే వస్తుంది. కానీ గిట్టుబాటు ధర లేకపోతే రైతులు నష్టాల్లో చవి చూడాల్సి వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.